నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీణ వేణువైన వేళ ధారావాహిక ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 2 21వ భాగం. యామిని, ప్లీజ్, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. రేపు చేయొచ్చా నువ్వు చెప్పిన పని? బ్రతిమాలుతున్నట్టుగా అంది వీణ. ఆమె కట్టు విప్పి 2 రోజులు అవ్వడంతో పెండింగ్లో ఉన్న డెస్క్ వర్క్ అంతా పూర్తి చేయడంలో సతమతమవుతోంది ఆమె. ఒక పక్క నుంచి క్రేజీ ఫ్యాన్ రవి కోసం తీవ్రంగా వెతుకుతున్నారు అందరూ. అయినా ఏమీ లాభం లేకపోయింది. ఆమె ఆ చికాకులో ఉండగా యామిని దగ్గర నుంచి ఫోన్. నా బుజ్జివి కదూ వీణ, చెప్పిన పని చెయ్యమ్మా. మీ పెళ్లి పనులు పూర్తిగా నా మీద పెట్టేశారు. పోనీ అని టైం ఇచ్చారా? సరిగ్గా 1 రోజులు. పెళ్లి బట్టలు నేనే కొంటాను, కానీ మెజర్మెంట్స్ నీవే కావాలి కదా. జస్ట్ 1 గంట పని అంతే. అటు నుంచి యామిని చెప్పింది. వీణకి కొంచెం గిల్టీగా అనిపించింది. నిజమే, తను కానీ వేణు కానీ ఏ పనులు చేయడం లేదు. అంతా యామిని చూసుకుంటోంది. కానీ ఇప్పుడు ఒప్పుకుంటే ఆ గంట కాస్త 3 గంటలవుతుందని అనుభవం నేర్పింది ఆమెకి. క్షణాల్లో ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ గంట టైం నా దగ్గర లేదు, కానీ ఒక పని చేస్తాను అంటూ తాను చెయ్యబోయే పని చెప్పింది వీణ. ఏదో ఒకటి చేయమని ఫోన్ పెట్టేసింది యామిని. వీణ 1 నిమిషం కుర్చీలో కూర్చుండిపోయింది. తనకి వేణుతో పెళ్ళంటేనే చాలా ఎక్సైటింగ్గా ఉంది. 1 నెల రోజుల్లో తను అఫీషియల్గా అతని భార్య కాబోతోంది. ఇంతలో ఆమె ఫోన్కి మెసేజ్ రావడంతో ఫోన్ చేతిలోకి తీసుకుని ఓపెన్ చేసి చూసింది. ఐ లవ్ యూ. వేణి నుంచి మెసేజ్. ఆమె నవ్వుకుంది. ఐ లవ్ యూ అని తను కూడా రిప్లై ఇచ్చి కుర్చీలో నుండి లేస్తుండగా మంత్ర ఆ గదిలోకి ఎంటర్ అయ్యాడు. ఆమె ఠక్కున తన ఫోన్ పాకెట్లో పెట్టుకుని తన పర్సనల్ పని మీద తన ఇంటికి వెళ్ళవలసిన పని ఉందని చెప్పి బయటకొచ్చింది. 3 బాడీగార్డ్స్ అనవసరమని అనిపించినా వేణుని బాధ పెట్టడం ఇష్టం లేక ఒప్పుకుంది. కానీ వారి మూలాన తమ టార్గెట్ దగ్గరికి రావడానికి భయపడుతున్నాడేమోనని ఆమెకి అనుమానం. అందుకే తమ పెళ్లి డేట్ కూడా న్యూస్ పేపర్స్ అన్నిట్లోనూ ప్రముఖంగా వచ్చేటట్లు ఏర్పాటు చేసింది కూడా. కానీ ఇంతవరకు క్రేజీ ఫ్యాన్ నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేకపోవడం ఆమెకి నిరాశగా అనిపించింది. ఆలోచిస్తూనే గార్డ్స్కి సైగ చేసి కారులో కూర్చుంది. ఆమె ఎక్కగానే కారు ముందుకు దూసుకుపోయింది. కొన్ని నిమిషాల తర్వాత కారు తన ఇంటి ముందు ఆగగానే ఆమె వాళ్ళని కారు దగ్గరే ఉండమని చెప్పి లాక్ తీసి ఇంట్లోకి అడుగుపెట్టింది. థ్యాంక్స్ టు మంత్ర. ఇల్లంతా ఎప్పటిలా నీట్గా ఉంది. ఆమె నెమ్మదిగా తన బెడ్రూమ్ వైపు నడిచింది, పొంచి ఉన్న ప్రమాదాన్ని ఊహించలేక. యామినికి తన డ్రెస్సెస్ మెజర్మెంట్గా పంపించేస్తే సరిపోతుంది, తను వెళ్ళక్కర్లేదు అనుకుంటూ బెడ్రూమ్ తలుపు తోసి లోపలికి అడుగుపెట్టగానే ఆమెకి ఎందుకో అనుమానం వచ్చి కిరుక్కున వెనక్కి తిరగబోయింది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఆమె వెనుక నుంచి ఒక బలమైన చెయ్యి ఆమె నోటిని గట్టిగా అదిమి పెట్టింది. ఆమె వేగం గురించి బాగా తెలిసినట్టుగా 2వ చెయ్యి ఆమె ముక్కు మీద ఒక హ్యాండ్ కర్చీఫ్ని కొన్ని క్షణాల పాటు అదిమి పెట్టింది. తీయటి వాసన ఆమె నాసికా పుటాలని తాకగానే స్పృహ కోల్పోయింది వీణ. తోటకూర కాడలా వేళ్లాడిపోతున్న ఆమెని భుజాన్ని వేసుకుని ఒక వ్యక్తి వెనక కూడా దూకి వెళ్ళిపోవడం, గార్డ్స్ ఎవరూ గమనించకపోవడం ఆమె దురదృష్టం, రవి అదృష్టం. యామిని అసహనంగా తన వాచ్ వైపు చూసుకుంది. ఎప్పుడో వస్తానన్న వీణ ఇంకా రాకపోవడంతో ఆమెకి ఒక పక్క నుంచి కోపంగానూ మరొక పక్క నుంచి కంగారుగానూ ఉంది. 10 నిమిషాలకు ఒకసారి ఆమె ఫోన్ ట్రై చేస్తూనే ఉంది. సెల్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఇక ఉండబట్టలేక ముందు శరత్చంద్రకి చేసింది. అతని ఫోన్ బిజీ వస్తోంది. ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు ఆమెకి. వేణు ఫోన్ ట్రై చేసింది. అతని ఫోన్ నాట్ రీచబుల్ వస్తోంది. ఆమెకి సెల్ ఫోన్లన్నీ కట్టకట్టి ఏట్లో పడేయాలన్నంత కోపం వచ్చింది. కానీ ఇన్నాళ్ళు వీణ దేనికోసమైతే ఎదురు చూసిందో అది జరిగిందన్న విషయం యామినికి తెలియదు. రవి ఆమెని బంధించి తీసుకుపోయిన విషయం ఆమెకి తెలిసేసరికి అర్ధరాత్రి దాటిపోయింది. ఆ సమయానికి అందరూ మంత్ర ఆఫీస్లో సమావేశమై ఉన్నారు. శరత్చంద్ర చెయ్యి గట్టిగా పట్టుకుని కూర్చుని ఉంది యామిని. వేణు అసహనంగా అటు ఇటు తిరుగుతున్నాడు. సత్తార్ అతని వెనుకే నిలబడి ఉన్నాడు. ఒక్క మంత్ర మాత్రం చాలా కామ్గా ఉన్నాడు. రిలాక్స్ వేణు. కళ్ళు తెరుచుకునే వీణ పులిబోన్లోకి అడుగుపెట్టింది. మనకి తను ఎక్కడ ఉందో తెలిసేటట్టుగా ట్రాకర్ డివైస్ ఏర్పాటు చేశాం. వి నో వేర్ షీ ఇస్. తనకి మనం ఇవ్వవలసిన సమయం 24 గంటలు.
ఆ తర్వాత మనకి క్రేజీ ఫ్యాన్ సాక్ష్యాధారాలతో సహా దొరుకుతుంది. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలా వద్దా అన్నది నువ్వు నిర్ణయించుకో. మంత్ర చెప్తూనే కంప్యూటర్ స్క్రీన్ మీద ఆమె లొకేషన్ని ట్రాక్ చేయసాగాడు. కానీ వేణుకి అతను చెప్పింది సబబుగా అనిపించలేదు. మంత్ర, అక్కడ చిక్కుకున్నది నా కాబోయే భార్య, నా సోల్మేట్. నీ గర్ల్ ఫ్రెండ్ అయితే ఇంత కూల్గా చెప్తావా? ఆమెకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. సో ఇప్పుడే వెళ్దాం మొండిగా అన్నాడు. అతని రక్తం మరిగిపోతోంది. టు హెల్ విత్ ద కాన్సిక్వెన్సెస్ అండ్ టు హెల్ విత్ ద లాలస. తనకి తన వీణ కావాలి. ఆ తర్వాత పోలీస్ రిపోర్ట్ ఇచ్చుకోవాలో లేక గన్తో షూట్ చేసి పడేయాలో నిర్ణయించుకోవచ్చు అనుకున్నాడు వేణు. అప్రయత్నంగానే అతని పిడికిళ్ళు బీసుకున్నాయి. చూడు వేణు, ఆమె మనకి ఎంతో దూరంలో లేదు. జస్ట్ 40 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఒక గంటన్నర దూరంలో ఉంది అంతే. స్క్రీన్ వైపు చూపిస్తూ అన్నాడు మంత్ర. ఒక్కసారిగా మంత్రవైపు దూకి విసురుగా అతని కాలర్ పట్టుకుని పైకి లేపాడు వేణు. అంతేనా? నా ప్రాణం అక్కడ ఎవడి చేతులను బందీగా ఉంటే సింపుల్గా ఇక్కడ కూర్చుని అంతే అంటావా? ఐ విల్ కిల్ యూ అంటూ అతన్ని బలంగా అక్కడి నుంచి బయటికి లాగడంతో ముందుకు తూలబోయి తమాయించుకున్నాడు మంత్ర. అతనికి వేణు మీద కోపం రాలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా సంతోషించాడు కూడా. ఇంతలో శరత్చంద్ర లేచి వేణుని వెనక్కి లాగాడు. పొగరబోతు ఎత్తులా మంత్ర మీదకి కలబడబోతున్న అతడిని సత్తార్, శరత్చంద్ర కలిపి కానీ అదుపు చేయలేకపోయారు. గో టు హెల్. మీరెవరొచ్చినా రాకపోయినా నేనిప్పుడే వెళ్తున్నాను. వారి చేతులను విదిలించి కొట్టి వేణు బయటికి నడవబోయాడు. నీకు వీణ మీద నమ్మకం లేదా వేణు? అప్పుడు మాట్లాడాడు శరత్చంద్ర. ఆ ప్రశ్నతో ముందుకు పడుతున్న వేణు అడుగు టక్కున మధ్యలోనే ఆగిపోయింది. అతను గిరుక్కున వెనక్కి తిరిగాడు. ఇది వీణ బాధ్యత. నీకు సెక్యూరిటీగా వచ్చినప్పుడు తను నీతో అన్న మాటలు మర్చిపోయావా? ఎలాగైనా సరే నిన్ను ఈ విషయ వలయం నుంచి బయటపడేస్తానని చెప్పింది. నువ్వు ఆమెని కేవలం ఒక ఆడపిల్లలా చూడకు. ఆమె ధైర్యం గల యువతి. ఆమె మేధస్సును, ఆమె ధైర్యాన్ని నమ్ము. ఆమె మీద నీకు నమ్మకం ఉంటే తను నీకు చెప్పినట్టు చెయ్యి. నీ షూటింగ్కి రేపు యథాప్రకారం కూల్గా వెళ్ళాలి నువ్వు. అలా కాదు, ఆమె సేఫ్టీ గురించి నీకు భయమైతే చెప్పు, ఇప్పుడే బయలుదేరదాం. నేను కూడా వస్తాను నీతో. మళ్ళీ తనే చెప్పాడు శరత్చంద్ర. అతను సరిగ్గా యామిని అలాంటి పరిస్థితులలో ఏడాది క్రితం చిక్కుకోవడం ఇప్పటికీ మర్చిపోలేడు. తను అనుభవించిన నరకం తెలుసు కనుక వేణుని తప్పుపట్టలేడు, అర్థం చేసుకోగలడు. కొన్ని క్షణాలు అక్కడ ఎవ్వరూ మాట్లాడలేదు. వేణు మౌనంగా అక్కడ ఉన్న సోఫాలో కూలబడ్డాడు. ఓకే గాయస్, ప్లాన్లో సెకండ్ స్టెప్కి మూవ్ అవుదాం. గెట్ బ్యాక్ టు యువర్ పొజిషన్స్. వేణు, నువ్వు యథాప్రకారం నీ షూటింగ్ లొకేషన్కి బయలుదేరి వెళ్ళిపో. ఐ ప్రామిస్, రేపు రాత్రికల్లా నీ కాబోయే భార్య నీ చేతుల్లో వాలిపోతుంది మంత్ర అన్నాడు. వేణు చిన్నగా తల పంకించాడు. ఆ తర్వాత అన్నీ ఒక మిలిటరీ క్రమశిక్షణతో అనుకున్న ప్రకారం జరిగిపోయాయి. వీణ నెమ్మదిగా తన చేతులు కాళ్ళు విదిలించింది. బంధించబడలేదని తెలిసి చిన్నగా నిట్టూర్చింది. తన చుట్టూ గమనించింది. అది ఒక గోడౌన్ అని అర్థమైంది. తనని తీసుకువచ్చినది రవి అని ఆమెకి తెలుసు. రవి మరొక 2 గంటల్లో మంత్ర చేతికి చిక్కుతాడని కూడా తెలుసు ఆమెకి. ఒక ట్రాకింగ్ డివైస్ అతని షర్ట్ కాలర్కి అతికించింది స్పృహ కోల్పోయే ముందు. అంతా అనుకున్న ప్రకారమే జరుగుతున్నందుకు ఆమెకి సంతోషంగా అనిపించింది. ఆమె ఆలోచనలు వేణు మీదకి మళ్ళాయి. ఆమెకి శరత్చంద్ర ఇంట్లో ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన కళ్ల ముందు మెదిలింది. వేణు పాదం చూడగానే హడిలిపోయింది యామిని. డాక్టర్ని పిలవడం, ఆయన వచ్చిన ప్రమాదమేమీ లేదని చెప్పడం, యామిని ఆ రాత్రి తమని అక్కడే ఉండమని బలవంతం చేయడం గుర్తొచ్చేసరికి ఆమె పెదవుల మీద చిరునవ్వు వెలిసింది. ఆ రోజు రాత్రి తనని వేణు అడిగిన ప్రశ్న ఇప్పటికీ ఆమె మనసులో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. నా మీద కోపం ఎలా పోయింది నీకు? నీ ఎదురుగా వేరొక అమ్మాయిని ముద్దు పెట్టుకున్నానుగా. అప్పుడు తను చెప్పింది, నువ్వు లాలసని ముద్దు పెట్టుకోలేదు, పెట్టుకున్నట్టు నటించావు. అది నీ జాబ్. దానివల్ల నాకు వచ్చే నష్టమేమీ లేదు చెప్పింది. నేనింతవరకు చెప్పినది అదే. ఇప్పుడు సడన్గా ఎలా జ్ఞానోదయమైంది తమకి? నవ్వుతూ అడిగాడు వేణు. ఆమె మాట్లాడలేదు. అతని దగ్గరగా జరిగింది. తన తల ఎత్తి తన పెదవులతో అతని పెదవులని అందుకుంది. అప్రయత్నంగానే అతని చేతులు ఆమెని గట్టిగా చుట్టుకుని ఆమె నడుము కింది భాగాన్ని తన శరీరానికేసి గట్టిగా అదుముకోవడమే కాక అతని నాలుక ఆమె నాలుకని తాకి మన్మథ యుద్ధమే చేసింది. అతని కళ్ళు అరమోడ్పులై అతని నాసిక ఆమె మెడవంపులో పరిమళాన్ని ఆస్వాదిస్తున్నట్టుగా గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు. కొన్ని క్షణాల తరువాత ఆమె అతని నుంచి దూరంగా జరిగి అల్లరిగా నవ్వింది. ఇవేమీ నువ్వు లాలసకి చేయలేదుగా,
ఇలా పెదవులు కలుసుకుంటే అది ముద్దవుతుందా? ముద్దు అంటే 2 ఆత్మల సంయోగానికి నాంది అన్నమాట చెప్పింది. చిన్న ముద్దులో అంత నిజం దాగుందా? ఆశ్చర్యపోతున్నట్టుగా నటిస్తూ ఆమెని అల్లుకుపోయాడు వేణు. అది గుర్తొచ్చి ఆమె పెదవులు నవ్వుకున్నాయి. ఇంకెంత, ఒక్కరోజు అంతే అనుకుంది వీణ. ఇంతలో గోడౌన్ తలుపులు దడాలను తెరుచుకోవడం, ఒక వ్యక్తి లోపలికి అడుగుపెట్టడం ఒకేసారి జరిగిపోయాయి. వీణ తన ఆలోచనల నుంచి తేరుకుని కళ్ళు చిట్లించి చూసింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆమె పెద్దగా ఆశ్చర్యపోలేదు. కానీ ఆ తర్వాత ఆమె చెప్పిన విషయానికి ఉలిక్కిపడింది. తన దగ్గర 24 గంటలు లేవని మాత్రం అర్థమైంది వీణకి. తన ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేసినందుకు తనని తానే తిట్టుకుంది. టెన్షన్తో ఆమె అరచేతులు చెమటలు పట్టేశాయి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.